మే 13వ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నగరంలోని ప్రధాన వీధుల మీదుగా కేంద్ర బలగాలు ఈ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు, సంఘాలు సహకరించాలని సిపి కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరి ఖని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది. ఇక్కడికి గోదావరి ఖనికి మొత్తం మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నుంచి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది. గోదావరి ఖనికి సంబంధించి ఒక కంపెనీ వచ్చింది. గోదావరి ఖనిలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్, తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చింగ్ని స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా, పగడబందీగా, ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది. అన్ని ఫోర్స్, మా ఫోర్స్ రెడీగా ఉంది. మేము ఆల్ ప్రిపేర్డ్.